బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన మహాధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లిం రిజర్వేషన్ల కోసమే హస్తం పార్టీ ధర్నా చేస్తుందని విమర్శించారు ఆయన. కామారెడ్డి డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ముస్లిం డిక్లరేషన్ అన్నారు బండి సంజయ్. బీసీలకు 5% పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర చేస్తుందని ఆరోపించారు బండి సంజయ్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే తాము మద్దతిస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అవ్వానించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అటు కాంగ్రెస్ చేస్తున్న మహాధర్నాకు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే కీలకంగా మారాయని చెప్పుకోవాలి. కేవలం బీసీల కోసం కాదు, ముస్లింల కోసమే ఇది చేస్తున్నారంటూ కూడా ఆయన అంటున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? దీనిపై కాంగ్రెస్ ఏమంటుంది? ముందు నుంచి కూడా బీజేపీ బీసీ రిజర్వేషన్ల పైన ఒక స్పష్టత మీద ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% ఏదైతే రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రపతికి ఇటు పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఈ రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపించినా కూడా గవర్నర్ అది పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ముందు నుంచి కూడా బీజేపీ ఈ 42% రిజర్వేషన్లపై ఇది కేవలం ముస్లింల కోసం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లే తప్ప బీసీలకు మేలు చేసే రిజర్వేషన్ కాదనేది కూడా బీజేపీ ముందు నుంచి చెప్తా ఉంది. ఎప్పుడైతే 10% రిజర్వేషన్లు ముస్లింలు ఎత్తివేస్తే ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం, దాన్ని ఆమోదించే దిశగా అడుగులు వేస్తామంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ అందులో కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ దాదాపు 56% పైన ఉందనేది కూడా తెలిసింది. దాంట్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చింది. సో ఇప్పుడు బీజేపీ ముందు నుంచి కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ముస్లింలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లు కనుక ఎత్తివేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ లో కాదు రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదం తెలిపేందుకు మేము ప్రయత్నం చేస్తామనేది కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికే రాష్ట్రపతి తోటి పెండింగ్ లో ఉంది, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది, అటు అసెంబ్లీ ఆమోదించేది. ఆ తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో చర్చ జరిగి బీసీ రిజర్వేషన్ల పైన ఒక స్టాండ్ ప్రకటించాలి, అట్లనే చట్టబద్ధత కల్పించాలి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు వివక్ష చూపుతుంది బీజేపీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లకు
ఇవాళ ధర్నా చేపడుతున్నటువంటి నేపథ్యం. మొన్న పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చింది, ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన ధర్నా చేపడుతుంది, రేపు రాష్ట్రపతిని కలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దీని మీద పూర్తి స్థాయిలో ఇదంతా కూడా బీసీలను మోసం చేసేందుకే, బీసీలలో 42%, ముస్లింలకు 10% ఇచ్చి బీసీలను వంచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది బీసీలు గమనించాలంటూ కూడా బీజేపీ ముందు నుంచి చెప్తా ఉంది. ఇవాళ బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు దీని మీద. ఖచ్చితంగా బీసీ ముస్లింలకు అదనంగా 5% ఉండగా మళ్ళీ 10% రిజర్వేషన్లు ఇచ్చి బీసీల హక్కులను కాలాడుతుంది. ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తాం. ఎప్పుడైతే మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఇప్పటికే లీగల్ గా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ముస్లింలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లు ఎత్తివేయాలి. ఎత్తివేస్తే కనుక పార్లమెంట్ లో కావచ్చు, రాష్ట్రపతికి సంబంధించిన అంశంలో కావచ్చు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అనేది బీజేపీ చెబుతోంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదు. అందులో ముస్లింలు ఎప్పుడైతే వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దోపిడికి, పీడనకు, అణచివేతకు గురైనటువంటి సంచార జాతులు ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే అవకాశం కల్పించాం. అందులో రిజర్వేషన్లకు సంబంధించి అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఇచ్చాము. ఎక్కడ కూడా కావాలని ముస్లింలకు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ ఇవ్వలేదు, రాజ్యాంగబద్ధంగానే ఇచ్చామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అందులో భాగంగానే ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా వేసింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 56% పైన బీసీలు ఉన్నారనేది కమిటీ చెప్పింది, ఇటు ప్రభుత్వం కూడా చెప్పింది. ఆ లెక్కల ప్రకారం పూర్తి స్థాయిలో ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వం ఇచ్చింది. దానికి బీజేపీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తా ఉంది. ఖచ్చితంగా దీని మీద మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ ఉంది, అట్లనే 5% ఇప్పటికే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 12% రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేసి వెనకడుగు వేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధానాలు అవలంబిస్తుంది. ముస్లింలకు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ 10% రిజర్వేషన్లు తీస్తే కనుక ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు 42%కి 42% బీసీలకే ఇవ్వాలి. ముస్లింలకు ఎలాంటి రిజర్వేషన్ అందులో ఉండకూడదు అనేది బీజేపీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్యలో ఈ వారు కొనసాగుతున్నటువంటి అంశం కేవలం 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారనే ప్రధానమైన అంశం పైన బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది బీజేపీ చెప్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా దానికి నిరసనగా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు దాని మీద ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది దానికి సంబంధించిన బిల్లు. ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొని వస్తే కూడా ఇటు గవర్నర్ కూడా పెండింగ్ లో పెట్టింది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో రేపు రాష్ట్రపతిని కలవబోతున్నారు. మళ్ళీ ఏ విధంగా స్పందిస్తారు బీసీ రిజర్వేషన్ల పైన అనేది తేలాల్సి ఉంది. అఖిల. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.